ఎనకేంటి పంకజం ఇంట్లో పచ్చి టమాటాలు నిగనిగలాడుతూ కనిపించినాయి ఫ్రెండ్స్. ఇంట్లో ఏం కూరగాయలు లేవు సరే అని చెప్పేసి పంకజం ఇంట్లో నుంచి పచ్చి టమాటాలు పచ్చిమిర్చి తీసుకొచ్చేసిన. పెసరపప్పుని కాస్త ద్వారగా వేయించుకొని దీంతో టమోటా పప్పు అయితే వండేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట. దాంతోపాటు మొన్న భూమిలో నుంచి మనకి బంగారం వస్తుందని చెప్పింది కదా, ఆ బంగారం ఎలాగో దొరకలేదని వాళ్ళ ఇంటి భూమిలో ఉన్న గెన్సిగడ్డలు అయితే తీసుకొచ్చేసిన. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. త్వరగా వేయించుకున్న పెసరపప్పులో పచ్చిమిర్చి పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత పచ్చి టొమాటో కూడా వేసేసి ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత అందులోనే మనం పోపు పెట్టేసుకొని వేసుకుంటే మన టమాటో పప్పు రెడీ. అలాగే నేను గెన్సిగడ్డలు తెచ్చాను అన్నాను కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పసుపు వేసేసుకొని ఫస్ట్గా ఉడకబెట్టుకోవాలి. ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పోపు కోసం నేనైతే ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినప్పప్పు, తెల్లగడ్డ, కరివేపాకు, కారం వేసేసి బాగా కలిపేసాము. దాన్ని ఇలా కలుపుకుంటూ చూడండి, ఇలా ఎగరేస్తూ కలుపుకుంటే ప్రతి ముక్కకు పడుతుంది. ఇది కొంచెం స్వీట్గా స్పైసీగా చాలా బాగుంటుంది.